Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video. ఏంటి సార్ ఇది? మళ్ళీ కొట్టాడు తగిలి ఏంట్రా సరిపోయా అరికాళ్ళ మీద అదర కొట్టాడు. ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు. పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. రాసుకోరా. కాళ్ళ మీద కొడితే కాళ్లకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? వీళ్ళకి ఏదో పాత గొడవలు పాత ఏదో అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీస్తూ నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అత్యాచారం చేసి 3 ఏళ్ల చిన్నారని చంపేసిన వాడికి కూడా మానవ హక్కులు అంటారు వీళ్ళు. ఒక్కొక్కరికి 10 శిక్షలు. తెనాల్లో కొడితే బంతి తెలంగాణలో పడింది. మీరు చెప్పండి. కొట్టేశారు సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. ఓ కామాంధుడు హత్య చేశాడు. ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. IPL 18 సీజన్లు అంటే 17 సీజన్లు అయిపోయి 18వ సీజన్కి వచ్చింది. నాకు నచ్చిన బెస్ట్ IPL అంటే ఇదే. అరే చదువు మీద దృష్టి పెట్టి IFIS ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నా. కుక్కను కొట్టాడు, మామూలుగా కొట్టలేదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. తినాలి, దెబ్బలు తినాలి. ఇంటెన్సిటీతో చెప్పాలి. వీళ్ళని నడి రోడ్డు పైన కాల్చి చంపాల్సిందే, వీళ్ళని నడి రోడ్డు పైన శిక్షించాల్సిందే. శిక్షలు ఇక్కడ వేస్తే గాని ఈ కుక్కలకి దుర్మార్గులకి బుద్ధి రాదు. రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ ఏదో ఉందంట. ఇతని పైన కూడా ఒక 8 కేసులు ఉన్నాయి. ఎవరు దొరికినా ఏ కీలుకా కీలు తీసేయండి. ఓకే సార్. పెంచి పోషించండి, తీసుకొచ్చి ఇవ్వండి. రోజు వీళ్ళ గంజాయి కావాలంట, పోషించండి. ఆడొక్కడే దగ్గర ఆడుతూ మీరు కూడా దగ్గర. తెనాలి పోలీసులు చేసింది 100% కరెక్ట్. ఇలాంటి ఎదవలందరూ కూడా తెనాలి వెళ్ళి దెబ్బలు తినాలి. ఆ పారిపోయిన నవీన రౌడీ షీటర్ పైన 2018 నుంచి 11 కేసులు ఉన్నాయి. ఓహో
వచ్చాడండి పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇలా బహిరంగంగా 2 దెబ్బలు కొడితే ఏమైంది? అరికాల మీద తీసుకుని 2 కొట్టారయ్యా, ఏమైంది? 30 years కార్డ్స్ ఇక్కడ అంత మాత్రాన చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారండి. సిగ్గుండాలి, పౌరుషం ఉండాలి, రోషం ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతున్నాను. గంజాకి అలవాటు పడతారు. తద్వారా ఇక దొంగతనంతో మొదలయ్యి, దోపిడీలతో మొదలయ్యి అత్యాచారాల దాకా వెళుతుంది. ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను ఈ యాదవా. లేదంటే ఏముంది, లోపలేస్తారు, బెయిల్ పైన వారంలో బయటకు వస్తాం, మళ్ళీ మన దందాలు మనవే. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలి, చావదెంగడమే. వీళ్ళు గతంలో గంజాయి సేవించేవాళ్ళు, గంజాయి విక్రయాలు చేసేవాళ్ళు, గంజాయి సేవించి చాలా మంది పైన దాడులకు పాల్పడేవాళ్ళు. ఎరగదీసే పోలీసులు ఆటి ఈయన ఖచ్చితంగా ఇతనికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వచ్చు. తప్పు చేసుండొచ్చు, చట్ట ప్రకారం శిక్షించండి. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. వాళ్ళు ఏ తప్పు చేసినా సరే, ఎవడు ఎలాంటి తప్పు చేసినా సరే చట్ట ప్రకారం శిక్షించండి. వాళ్ళిద్దరు దళితులు, ఒక మైనారిటీ యువకుడు అని చెప్తున్నా. అంతేలేండి సార్, సీనియర్స్ జూనియర్స్ తొక్కేయడం ప్రతి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళు చేసిన తప్పే, ఏ తప్పు చేశారనేది పక్కన పెడదాం. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. ఫ్లో నాకు బాగా నచ్చినదబ్బి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతోంది. అయినా బోర్ కొడితే బంధు చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. నువ్వేమైనా ఆపుతావా, ఏమైనా పీకుతావా? ఇంత చక్కగా ఈ దేశం గొప్పగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతోంది. ఆకేళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద. అబ్బా ఎటకారము. ఇంతకు ముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. తాను కానిస్టేబుల్ అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. అట్నే అనుకో. ఏమి వీళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాల్సిందే. అయినా ఈ మీడియా వాళ్ళు జనాల్ని ఎరుపుకులు చేస్తారు. కులం మతం చూడకూడదు, చేసిన తప్పు మాత్రమే చూడాలి. రాకపోతే ఇలా మీకు ఉంటుందిరా నా సామిరంగా. నేను చేసిన పోలీసులు చాలా కరెక్ట్, సెల్యూట్ చేస్తా ఉన్నా తెనాలి పోలీసులకి. అదేంట్రో పుసుకుని అలానేసో. అలా చంపడానికి ప్రయత్నించిన వాళ్ళకి లాఠీలతో 2 దెబ్బలు వేస్తే ఇది నేరం, ఘోరం. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరంతా కూడా? మా తాత సుల్లి జీక్తావా అంటుండు. ఉండదు. నేరం చేసిన వాడు ఎవడైనా సరే చట్టం ముందు ఒక్కటే. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఏదో ఫెయిల్ అయిపోతాడు, చదువు సంధ్య ఏమీ ఉండదు, తల్లిదండ్రుల మాట వినరు. ఇలాంటి బ్యాచ్ సహవాసం పడతారు. అంటే నడి రోడ్డు పైన కానిస్టేబుల్ చంపేస్తే తప్పు కాదు. నీ ఫోటోకి దండేసేసి మహిళలు రాత్రిపూట తిరగాలంటే భయపడతా ఉన్నారు. ఓ పని చేయి అయితే, నువ్వు దెంగి Please subscribe, whatever.